హాయ్ హలో అస్సలం వాలేకుమ్ బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ F2 క్వీన్స్ వైజాగ్ కుర్తీస్. హాయ్ 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 టుడే మన వ్లాగ్ ఏంటి అంటే షాపింగ్ అండి. షాపింగ్ 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 ఎవరికి నచ్చదు? అందరికీ షాపింగ్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా చాలా ఇష్టం అండి షాపింగ్ అనేది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మేబీ అది ఓపెన్ అయ్యి 5 మంత్స్ అయిపోతుంది అనుకుంటా. 5 మంత్స్, ఎస్ 5 మంత్స్ అయ్యింది. బట్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళడానికి అవ్వలేదు. ఆ రోజైతే కన్ఫర్మ్గా ఇంకా వెళ్ళిపోదాము, షాపింగ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయామండి. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాము అండ్ శ్రావణి గారు కూడా వస్తున్నారు. లైక్ తను కొత్త వలస వెళ్ళారు, ఏదో ఫంక్షన్ అనుకుంటా చెప్పారు, ఫంక్షన్ అని చెప్పి తను అక్కడ జాయిన్ అవుతారు. అండ్ డీమార్ట్లో మా అల్లరి చూడండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం డీమార్ట్కి వెళ్ళిపోదాము, అక్కడ మనం కలుద్దాము అండ్ అక్కడ మా అల్లరి అయితే మీరు చూడండి, భరించండి. ఓకే ఓకే బాయ్, అక్కడ మీట్ అవుదాం. బాయ్ బాయ్. A few minutes later. ఫైనల్లీ డిమార్ట్కి అయితే వచ్చేసామండి. చలో అయితే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా వేడిగా ఉందండి బయట. నువ్వు నాకు ప్యాకెట్ ఇవ్వాలి, ప్యాకెట్ కాబడి అప్లాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి అండి, డిమార్ట్కి వెళ్తామే కానీ మనం వేసుకున్న లిస్ట్ ఒకటి అండ్ అక్కడికి వెళ్ళాక మనం పిక్ చేసుకున్నది, మనం షాప్ చేసేదైతే ఇంకోటి. ఎప్పుడు నేను డిమార్ట్కి వెళ్ళినా లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కన్నా నేను లేని ఐటమ్సే ఎక్కువ షాప్ చేస్తాను. ఎందుకు అలా అవుతుందో నాకు తెలీదు. అనుకుంటాను ఇంటి దగ్గర లేదు లేదు నేను లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొనుక్కోవాలి అని చెప్పి, కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం చేంజ్ అయిపోతుంది. నా ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆ బిల్ కాస్త డబల్ త్రిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ దొరికిందిగా లిస్ట్ వేసింది ఒకటి, కాచ్ చూడు లిస్ట్లో ఐటమ్స్ కానీ నార్మల్. స్వాతి ఏమున్నాయి? హలో మేడం, మిమ్మల్ని ఎన్ని గంటలు రమ్మని చెప్పాను? చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పాను. ఏదో షాపింగ్ చేస్తున్నావు? చూడడానికి వచ్చావు? చూడడానికి. చలో నన్ను చూపించాయి మన వాళ్ళు. ఎలాగమ్మ బండాట బండాట ఎలాగమ్మ ఆడుతున్నావు? ఇంకొకసారి చూసారా బండాట ఆడుతుంది చిన్నపిల్ల. కథ కాదు, కథే. అవును. ఏంటి పుట్టడాల గురించి ఎందుకులే కానీ, ఇప్పుడు ఆల్రెడీ నీకు అందులో కూర్చునే బాబు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూర్చుని కనిపిస్తున్నావు. టెస్టింగ్ చేస్తుంది. ఏదమ్మా ఎలా టెస్ట్ చేయాలి చూడండి. మ్యాట్ తీసుకునే ముందు ఇలా వేసి అలా కిందన అది జారుతుంది. ఎందుకంటే మనం వాష్రూమ్స్ దగ్గరికి, ఇది ఒక టిప్ అనుకోండి, వాష్రూమ్ దగ్గర వేసుకునే మ్యాట్ ఎప్పుడు కూడా గ్రిప్ ఉన్నదనుకోండి, అది మనకి చాలా బాగుంటుంది. దాని గ్రిప్ ఎలా ఉందో చూపించు. బెడ్రూమ్కి మ్యాచింగ్ అనా? చూసారా, అది మూవ్ అవ్వట్లేదు. అలా గ్రిప్ ఉన్నదనుకోండి, తిట్టుకోగలరు కాలు తుడిచి. సో అలా గ్రిప్ ఉన్నవనుకోండి, అవి మనకి అటు ఇటు జరిగిపోవు. వెళ్దామా భయ్యా? చూసారంటే ఏంటి షాపింగా? పాప బర్త్డేకి షాపింగ్. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. చిన్నపిల్లలు ఫ్యాన్సీగా వేసుకుంటున్నారు కదా, సో ఇలాంటి క్రాప్ టాప్స్ చాలా బాగున్నాయి అసలు. జీన్స్ మీదకి ఒక్క జీన్స్ మీద ఒక 4-5 టాప్స్ అక్కడ ఈజీగా తీసుకుని వేసుకోవచ్చు. పిక్ చేయైతే యూట్యూబర్స్ కదా, నేను చెప్పాను కొన్ని రోజుల తర్వాత మా ఆటోగ్రాఫ్ గురించి రావాలి అని చెప్పి. స్వాతి సీరియస్గానా వాళ్ళ పిల్లలకి టిఫిన్ బాక్స్ పెట్టేసుకుంటాం. వీళ్ళిద్దరూ ఎలాగో వీడియోలు తీసుకుంటున్నారు, నా పని నేను కానిస్తాను. స్వాతి హెల్ప్ చేయమంటావా? ఏంటి స్వాతి హెల్ప్ చేయాలా? ఇందాక ఒక యాక్షన్ ఇచ్చావు కదా, అలా అను క్యూట్గా. స్వాతి సిగ్గుపడు స్వాతి.
బాక్స్తో సిగ్గుపడుతున్న స్వాతి. ఇంకా షాపింగ్ అవ్వలేదు, సో అలా ఇంకా ఇంకా వెతుకుతుంది. ఇంకా షాపింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. మేడం ఈరోజు షాపింగ్ అవుతుందండి? ఈరోజు అవుతుందా షాపింగ్? ఫాస్ట్ ఫాస్ట్ కమాన్, టైం అవుతుంది. ఈసారి నీకు షాపింగ్ వచ్చినప్పుడు నేను చేస్తాను తెలుసా, టైం లిమిట్ పెడతాను. టైం లిమిట్ పెట్టి ఈ టైంలోని ఈ షాపింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అప్పుడు అదే కదా ఛాలెంజ్. ఈసారి ఛాలెంజ్ ఇద్దాం. ఛాలెంజ్ ఈ టైంలోని నాకు కాసేపు అని చెప్పి ఏం లేవని లిస్ట్ మాత్రం చూపిస్తాము రాసింది. ఆ లిస్ట్కి ఆవిడ కొన్న ఐటమ్స్కి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. నాకైతే షాపింగ్ లేదు, నేను మొన్నే కొన్నాను. సో ఈవిడ షాపింగ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని ఫంక్షన్కి వెళ్ళి మరి వచ్చాను. బట్ ఇలా అయిపోతుందని చెప్పి నన్ను ఇలా ఇక్కడికిక్కడే తిప్పుతుంది. కానీ ఈవిడ షాపింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. నాకు స్మెల్ కావాలి. ఇందాక ఏదో నాకు చెప్తున్నావు కదా, ఏంటి షాపింగ్ ఎంత చేసినా ఎంత చేసినా చేయాలనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇక్కడ చూడేవో బిల్ కూడా అలానే అవుతుంది. అంతే. ఓకే అయిపోయింది. ఈవిడ కష్టపడిపోయి షాపింగ్ చేసింది ఆల్రెడీ. చూసారా, ఇక్కడ చేసినంత చాలేదు, ఆన్లైన్లో పెడతలేదు. మా భయ్య ఆల్రెడీ అక్కడ అన్నీ కొనేసారు, ఈవిడ మళ్ళీ అవే షాపింగ్ చేస్తారు. మీకు ఇలానే ఉంటుందా గైస్? డీమార్ట్ చాలామందికి ఇదే ప్రాబ్లం. ఏదో 2-3 ఐటమ్స్ అనుకొని వస్తాం, కానీ అది కాస్త డీమార్ట్ బిల్ ఎప్పుడు మినిమం టు మినిమం 3,000 to 4,000 కన్నా తక్కువ అవ్వదేమో ఎవరికి కూడా. స్కోర్ చేసింది నేనే స్కోర్ చేస్తాను. స్కోరింగ్ అయితే నువ్వు చెప్పవసరం లేదు. ఇంకా అయిపోయింది షాపింగ్, ఇంకా బిల్డింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్ బాయ్. అమ్మ ఫైనలీ మాకు బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి మోక్షం ఇప్పిస్తుందమ్మా. పదండి బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. చూసారా, బిల్డింగ్ అని చెప్పి తీసుకొచ్చి నన్ను బిల్డింగ్ వరకు వెళ్ళిన తర్వాత చూడండి ఎలా తిప్పుతుంది. నువ్వే సజెస్ట్ చేయాలి. మంచిది. మంచిదా? ఫైనలీ వీఆర్ ఎట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామమ్మా. ఫైనలీ మొత్తానికి ఇప్పుడు కానిచ్చింది. కాకపోతే ఈసారి నిజంగా చెప్పాలంటే కొంచెం తొందరగానే కానిచ్చింది. స్వాతి ఒక పక్క ప్రెషర్ పెట్టింది, నేను ఒక పక్క. సో బిల్లు దగ్గరికి వచ్చాం. మా గుండు బాస్ కూడా చక్కగా లెగిసిపోయాడు పడుకోండి, నిద్ర కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తాం. ప్యాకెట్ కొని వేసుకోవాలని చెప్తున్నాను. నేను జార్ ఎందుకు తీసుకున్నానంటే పౌడర్ అయిపోద్ది, జార్ మిగిలిపోతుంది. మళ్ళీ పౌడర్ వేసి కొనుక్కొని మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు. ఈవిడ కాఫీ పౌడర్ జార్తో కొన్నది. ఏదో పెద్ద ఎక్కువ వాడకం చేసింది అందాక. ఎందుకు కొన్నావు జారు, డబ్బులు వేస్ట్, షాషెట్ కొనొచ్చు కదా అంటే అట ఈవిడ జార్ మిగిలిపోతే నెక్స్ట్ టైం కాఫీ పౌడర్ కొనుక్కొని అందులో వేస్తుంది. చూద్దాం ఎంత వేస్తుందో. పొదుపు చేస్తుంది. నువ్వే నీ దగ్గరే చూసి నేర్చుకోవాలి పొదుపు అనేది. బ్యాగ్ 5,000 100 అయింది. ఇద్దరు బ్యాగ్లో సేమ్గానే ఉన్నాయి. ఆవిడ ఏం కొన్నది, నేను ఏం కొనలేదు. అదే నాకు తెలియట్లేదు. ఇద్దరు బయటకు వచ్చి గొడవ ఆడేసుకుంటున్నారు. ఆవిడది 1,800 అయింది, ఆవిడది 5,000 అయింది బిల్లు. ఇంకా ఆవిడ ఇంకా కొన్ని ఐటమ్స్ దొరకలేదని చెప్తుంది. నీవన్నీ అయిపోయాయి స్వాతి, ఇంకా ఆన్లైన్లో కొంటుందంట ఆవిడ. స్వాతి ఎలా కాకిని పిలుద్దామా? స్వాతి కాకిని పిలుద్దామా? ఐస్ క్రీమ్లో ఆయిల్ ఉంటుందంట గాయ్స్. తీసేస్తున్నారు గాయ్స్. షాపింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. డీమార్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఎవరైనా ఈ సాఫ్టీ తినుకుంటూ వెళ్ళగలరా? చిన్నపిల్లలు అయితే పాప్కార్న్, మనలాంటి వాళ్ళు అయితే ఐస్ క్రీమ్. అందుకే నేను ఏమీ చెప్పలేదు, అందుకే మనలాంటి వాళ్ళ మీద గ్యాప్ తీసుకున్నాను. దాన్ని బ్రెయిన్ యూజ్ చేయడం అంటారు. మా స్వాతి సీరియస్గా మా కోసం ఐస్ క్రీమ్ కొనేస్తుంది. స్వాతి గారు పార్టీ ఇస్తున్నారు ఈరోజు ఈ అనాథ పిల్లలకి. మా స్వాతి లాంటి ఫ్రెండ్ ఒక్కలున్నా చాలు. సరే ఎంత చక్కగానో 1,800 బిల్లు చేసుకొని బిల్లు తక్కువైందని మాకు ఐస్ క్రీమ్ కొంటుంది.
ఓకే అండి, షాపింగ్ అయితే అయిపోయింది, వచ్చేసాము, రెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఈరోజు మా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే అయాన్ సే సంథింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, టుడే మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఎస్, కామెంట్ చేయండి. ఎస్, కామెంట్ కమ్ చేయండి. అగైన్, కామెంట్ చేయండి. చేయండి. మా ఆయన అంత క్యూట్గా అడిగాడు మిమ్మల్ని కామెంట్ చేయండి అని చెప్పి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అయాన్, సే బాయ్. బాయ్. ఓకే ఓకే, బాయ్.